సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయాన్నే హైదరాబాద్ నివాసం నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం కొండగట్టుకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. రోడ్డు మార్గాన కొండగట్టుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ కు అభిమానులు పలుచోట్ల ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ముందు వారాహి వాహనానికి పూజలు చేసిన పవన్ కళ్యాణ్ ముడుపులు కట్టారు. ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారి కొండగట్టు అంజన్న దేవాలయానికి వచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా కొండగట్టులో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు బయలుదేరారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ శనివారం విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ జూలై 1వ తేదీన 65,18,496 మందికి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటా పింఛన్ల పంపిణీకి సంబంధించి 4,399.89 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా పింఛన్ల పంపిణీ ఇతర సేవలకి కూడా వినియోగించుకునేందుకు జిల్లా కలెక్టర్లు, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లకు తగు ఆదేశాలని జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 1వ తేదీన 90% పైగా పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించడం జరిగింది. అలాగే వర్చువల్ గా ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, వివిధ జిల్లాల కలెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణాలు తదితర కాంట్రాక్టులపై విజిలెన్స్ విచారణ జరగాలి. ఏ స్థాయిలో తప్పు జరిగిందనేది వెలికి తీయాలి. ఆసుపత్రిలో సౌకర్యాలు, పార్కింగ్, సిటీ స్కాన్ సమస్యల పరిష్కారం చూపాలి అని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కలెక్టర్ నాగలక్ష్మికి సూచించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని నాట్కో క్యాన్సర్ సెంటర్ లో గల సమావేశ మందిరంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, అధికారులతో పెమ్మసాని శనివారం సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ముందుగా ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డు, క్యాజువాలిటీ, ఎంఆర్ఐ విభాగం, ఐసీయూ, అడ్వాన్స్డ్ ఐసీయూ విభాగాలను ఆయన స్వయంగా వెళ్లి పరిశీలించారు. రోగులతో మాట్లాడి అక్కడ సౌకర్యాలు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ వార్డు రిజిస్టర్, ఈసీజీ యంత్రాల అదనపు అవసరాలను వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడారు. పార్కింగ్ ప్రాంగణం విస్తరించాలని, రోగుల రాకపోకలకు మార్గమం సుగమం కావాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ అహ్మద్, గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్ తో పాటు ఆసుపత్రి అధికారులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఎవ్రీ వీక్ ఒక డిపార్ట్మెంట్ తీసుకొని జనరల్ గా రివ్యూ చేస్తా ఉన్నాము. ముఖ్యంగా లాస్ట్ 2-3 మంత్స్ నేను వచ్చినప్పటి నుంచి కానీ, లేకపోతే లోకల్ ఎమ్మెల్యేల దృష్టిలో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏసీలు పనిచేయకపోవడం కానీ, ఎలివేటర్స్ పనిచేయకపోవడం కానీ, లేకపోతే ల్యాబ్ టెస్టులకి పేషెంట్లు గంటలు వెయిట్ చేయడం కానీ, లేకపోతే కొంతమందిని ఇక్కడ ల్యాబ్ టెస్టులు ఉన్నా ఒక్కొక్కసారి లేవని చెప్పి వేరే వాటికి పంపించడం కానీ, ఇట్లా మల్టీ పార్కింగ్ ఇష్యూస్, శానిటరీ ఇష్యూస్, లేకపోతే పేషెంట్కి పెట్టేటువంటి ఫుడ్ మీద ఉన్నటువంటి ఇష్యూస్, రకరకాల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా కొత్త బిల్డింగులు కడతా ఉన్నారు. అవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, ఆ కట్టిన తర్వాత వాటి లోపలికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, పేషెంట్ సపోర్ట్ స్టాఫ్ లేకపోవటం, ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కొన్ని విధానాలని తీసివేయటం, దీన్ని పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల ఎక్కువ అక్యుములేట్ అయిపోయినాయి. ఇవన్నీ ఫస్ట్ మేము అర్థం చేసుకుంటున్నాం. అర్థం చేసుకొని వీటిని 1 by 1 ఎలా సాల్వ్ చేయాలి, ప్రతి ఇష్యూకి ఒక అకౌంటబిలిటీ ఎలా తీసుకురావాలి, దానికి ఆ అకౌంటబుల్ పర్సన్ ఎవరు, ఆ పర్సన్కి డిఫైన్ టైంలో ఇవి ఎలా చేయాలి, చేయకపోతే డబ్బులు కావాల్సి. యూనియన్ మంత్రి గారి ఆధ్వర్యంలో అందరు ఎమ్మెల్యేస్ కూడా పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఉన్న సిబ్బంది, డాక్టర్స్ కానీ, వివిధ ఫ్యాకల్టీ, హెచ్ఓడీస్ అందరూ కూడా ఈ మీటింగ్లో పాల్గొని మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న ఇష్యూస్ ఏదైతే మనకి రెగ్యులర్గా పేషెంట్స్ పడే ఇబ్బంది కానీ, పేపర్లో వచ్చే ఇన్ఫర్మేషన్ మేరకు మనం అన్ని కూడా రివ్యూ చేయడం జరిగింది.
మనకి హాస్పిటల్ సంబంధించి ఉన్న హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ HDS కమిటీ అనేది ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేస్, కొత్తగా వచ్చిన ఆఫీషియల్స్ అందరితో రీకాన్స్టిట్యూట్ చేసి ఈ కమిటీ ద్వారా మనము ఇప్పుడు లోకల్గా మెయింటెనెన్స్ సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా కమిటీ ద్వారా టేకప్ చేసి స్ట్రీమ్ లైన్ చేసి హాస్పిటల్లో సర్వీసెస్కి ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా చూడడానికి ఈ కమిటీ అనేది ఖచ్చితంగా మనము ఫామ్ చేసి దాంట్లో ద్వారా పనిచేయడం జరుగుతుంది. అదే రకంగా మనకి హాస్పిటల్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ పర్మనెంట్గా ఎస్టాబ్లిష్ చేయాల్సిన యూనిట్స్, ఏదైనా ఎక్స్పాన్షన్ ప్రపోజల్స్ ఇలాంటివన్నీ కూడా మనము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ ఫండింగ్ ద్వారా కానీ ఎనీ అదర్ NGO ఫండింగ్ ద్వారా కానీ CSR ఫండింగ్ ద్వారా కానీ చేయడానికి వాళ్ళు కూడా కార్యక్రమం అయితే మాత్రం వాళ్ళ అంకురార్పణ జరిగింది. వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక మినిస్టర్ గారు వచ్చి వాళ్ళ ఇక్కడ నిలబడి ప్రతి ఒక్కటి పరిశీలించి కూలంకషంగా చర్చించి ప్రతి ఒక్క చిన్న పాయింట్ కూడా వదలకుండా పేషెంట్ వైద్యానికి సంబంధించి ఏ లోపం జరగకుండా ఉండడానికి ఏ చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక బృందమే వాళ్ళని ఇక్కడ నిలబడింది. దాంట్లో లోకల్గా ఉన్న మన ఎమ్మెల్యే గారు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, రామాంజనేయులు గారు, కలెక్టర్ గారు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు చర్చించి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, భవిష్యత్తులో ఏ ప్రణాళికలు రూపొందించాలి, పేషెంట్కి మరింత మెరుగైన వైద్యం ఏ విధంగా చేయాలి, అలానే NTR వైద్య ఆరోగ్యశ్రీ, అలానే ఇక్కడ జరిగే ప్రతి ఒక్క వైద్యం కూడా దగ్గరికి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి, అలానే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, ఆధునికమైన వైద్యం కానీ ప్రజలకు అందుబాటులో తేవడానికి ఏ ప్రయత్నాలు చేయొచ్చు అన్న దాంట్లో చాలా కూలంకషంగా నిర్ణయించడమే కాకుండా మాకు కూడా చాలా సలహాలు ఇచ్చారు. అప్రమత్తంగా ఉండాలని కూడా. గుంటూరు జిల్లా మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం ముందు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యువకుడికి ఆర్థిక సహాయం నిమిత్తం చల్లా సురేష్ కుటుంబ సభ్యుల నిరీక్షణ చేస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చల్లా సురేష్ 19 సంవత్సరాలు. ఈ యువకుడు జూన్ 1వ తేదీన తన తండ్రి తలకు సంబంధించిన వ్యాధితో మరణించాడు. దీంతో సురేష్ తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక మనస్తాపం చెంది తనువు చాలించాలనే ఉద్దేశంతో ఎలకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే జరగవలసిన నష్టం జరిగింది. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ICUలో చికిత్స పొందుతూ ఉన్నాడు. వెంటనే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని డాక్టర్ తెలియచేయడంతో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి సుమారు 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడంతో పేదరికంలో ఉన్న కుటుంబ సభ్యులు ఏం చేయాలో పాలుపోక రాష్ట్ర సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంప్రదించినట్లయితే తమకు న్యాయం జరుగుతుందనే భావనతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ ముందు బ్యానర్ పట్టుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. హనుమాన్ గారండి టీడీపీ తరఫున తిరుగుతాడు. మాకు ఇంట్లో ఏ విషయమైనా ఏ కష్టం వచ్చినా దగ్గర నిలబడేది ఆయన. మాకు తల్లాలకి మా మధ్యన తల్లు నెలకే ఉంటాడు కాబట్టి ఇంతమంది వచ్చాం ఆయన కోసం పళ్ళు మానుకోవాలల్లా. ఇప్పుడు ఆయన కొడికే పరిస్థితి బాగాలేక మేము వచ్చి అంత ఆర్టించుకునే పరిస్థితున్నాం. ఆయన దేవుళ్ళగా అబ్బాయిని బతికిస్తే ఆ తల్లి కొడుకు మా మామయ్య లేకపోయినా వాళ్ళిద్దరన్నా కొద్దిగా బాగా బతుకుతారు. లేకపోతే ఆ అబ్బాయికి ఏమన్నా అయితే ఆ చనిపోయింది పరిస్థితి. నా కోసం వస్తుంది మొత్తం ఆర్థిక సాయం చేసి దేవుళ్ళగా ఆదుకుంటే ఆయన పేరు చెప్పుకొని బతుకుతారండి తల్లి కొడుకు. మేము ఒక్కటే అడుగుతున్నాం, మేము వచ్చేస్తాం అంతలన్నీ కూడా ఆయనకే వేసాం. మేము ఓటు ఆయనకే తెప్పించాం. ఆ అబ్బాయి అక్కడ మీటింగ్ అన్నా కానీ 104 జ్వరంలో కూడా పోయాడండి. 104 జ్వరంలో కూడా పవన్ కళ్యాణ్ అంటే అంత పిచ్చి అర్థం. శ్రీకాంత్ అండి నా పేరు. మా సత్తంపల్లి. మేము 6వ వార్డులో ఉంటాము. మన 1వ తారీఖు మా నాన్నగారు చనిపోయారు. మా తమ్ముడు దాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మా తమ్ముడు వచ్చేసి గుంటూరులో తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఒక 2 డేస్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నారు. అది మాకు అత్యధికంగా ఖరీదే. అది మాకు వచ్చేసి పేదరికంలో ఉన్నాం మేము. కొంచెం ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారు మా సాంగ్ చూపించి మా తమ్ముడు బ్రతికించవలసిందే కోరుతున్నాం. మేము మార్నింగ్ అనగా వచ్చాము ఇక్కడికి, 50 మంది వచ్చాము. మేము ఫైల్ పంపించామంటున్నారు. ఎలాగైనా సరే కొంచెం మాకు హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాం పవన్ కళ్యాణ్ గారు.
తాళాలు వేసిన ఇల్లే టార్గెట్ గా రెచ్చిపోతున్న కేటుగాళ్లు ఆట కట్టించారు గుంటూరు జిల్లా పోలీసులు. 2 గజ దొంగల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనపరుచుకున్నారు. ఈ మేరకు శుక్రవారం మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో గుంటూరు జిల్లా క్రైమ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు వివరాలను వెల్లడించడం జరిగింది. జిల్లా సిసిఎస్ డిఎస్పీ శివాజీరాజ్, మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ రవికాంత్ పర్యవేక్షణలో సిసిఎస్ సిఐ వెంకన్న చౌదరి, మంగళగిరి రూరల్ సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ క్రాంతి కిరణ్ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలు ఏర్పడి రాత్రి సమయాల్లో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేసి తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తులను మంగళగిరి మండల పరిధిలో ఎన్ఆర్ఐ సమీపంలో శుక్రవారం పోలీసులకి వచ్చిన పక్కా సమాచారంతో చాకచక్యంగా దొంగల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు 29 గ్రాముల బంగారం, 40 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనపరుచుకున్నట్లు అడిషనల్ ఎస్పీ తెలియజేశారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కి విధించినట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో మంగళగిరి పట్టణ సీఐ వినోద్ కుమార్, క్రైమ్ సిబ్బంది శంకర్, కిరణ్, నారాయణ, గుంటూరు సిసిఎస్ అధికారులు, సిబ్బందితో పాటు మంగళగిరి రూరల్ పోలీస్ సిబ్బంది రమేష్, సుబ్బారెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏ ఊరండి ఆ బండి లెక్క వీళ్ళిద్దరు ఎక్కడ గుంటూరు ఇది ఇంటాక్ట్ అది లైవ్ కాబట్టి అంతే సార్. చిన్న సురేష్ 82 గ్రాములు అండి. 82 ఇంటూ 6 మంగళగిరి పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు, స్నాచింగ్స్, పర్టికులర్లీ ఆడవాళ్ళ మెడలో పసుపు తాళ్ళు తెంపుపోవటం కేసులు జరగడంతో గుంటూరు ఐజీపీ గారైన సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మా ఎస్పీ గారు తుషార్ దుబే గారు సూచన మేరకు నేను మీ డిఎస్పీ నార్త్ డిఎస్పీ గారు రవికాంత్ ఓ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని స్పెషల్ టీమ్స్ ఈవెన్ అంటే నేను క్రైమ్ అడిషనల్ ఎస్పీని, మా టీమ్స్ లోకల్ టీమ్స్తో కలిపి పాత ముద్దాయిలు అలాగే ఈ విధమైన నేరాలు చేసే వాళ్ళ మీద మనం ప్రత్యక్షమైన శ్రద్ధ చూపించి చేస్తే దాని మీద ఉన్న సాంకేతికత మన సెల్ ఫోన్ ఆధారంగా కానీ లేకపోతే వాళ్ళ బైక్స్ దాని మీద మనం తీసి ఇవాళ ఎన్ఆర్ఐ సెంటర్లో కందుల విజ్ఞేష్ బాబు అని అతను అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర రీసెంట్గా మీ మంగళగిరి టౌన్లో జరిగిన స్నాచింగ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ పట్టుకోవడం జరిగింది. అలాగే అతను ఓల్డ్ గుంటూరులో కూడా ఒక స్నాచింగ్ కన్ఫ్యూజ్ చేశాడు. 2 కేసులు పెట్టడం జరిగింది. అతన్ని రిమాండ్కి పంపుతున్నాం. దీంట్లో ఈ టౌన్ సిఐ గారు అలాగే టౌన్ స్టాఫ్ మరియు మా సిసిఎస్ స్టాఫ్ పాల్గొని చేశారు. మించుగా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించుకుని ఇక్కడ చుట్టుపక్కల ఏ విధమైన నేరాలు జరగకుండా ప్రయత్నిస్తాం. జరిగితే వెంటనే మేము దాన్ని డిటెక్ట్ చేస్తానికి మా కృషి చేస్తాం. అలాగే రూరల్ పిఎస్లో కూడా ఈ దొంగతనాలు జరిగినాయి. పర్టికులర్లీ ఇంతేనే కాకుండా ఈ నేరస్తులు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. దాంట్లో మందు లేకపోతే అమ్మాయిలు లేకపోతే గంజాయి ఉంటుంది కాబట్టి వీళ్ళ దించి కూడా ఈ గంజాయి మీద మా ఎస్పీ గారు ఆదేశాలను ఉక్కుపాదం పెడతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు వ్యసనాలకు పోయి వాళ్ళు భయపడే పరిస్థితి కల్పిస్తాం. ఎందుకంటే ఆ గంజాయి వైపు వెళ్ళాలన్నా లేకపోతే ఆ మందు తాగి లేదా గంజాయి తాగి ఏదైనా నేరం లేదని చేయాలన్నా వాళ్ళు చట్టానికి భయపడి చట్టానికి లోబడి ఉండేటట్టు చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన గురుకుల పాఠశాలలో పొరుగు సేవల పద్ధతిలో పనిచేసిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాట్లాడి తమ సమస్యని చెప్పుకునేందుకు జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద ఉదయం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. గురుకులంలో 1650 మంది ఉపాధ్యాయులు గత 10 నుంచి 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు. గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేశామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని నమ్మించి మోసం చేశారని తెలియజేశారు. గతంలో పవన్ కళ్యాణ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేస్తామని, వారి తరపున పోరాటం చేస్తారని హామీ ఇచ్చారు. అందుకే ఆయనపై ఉన్న నమ్మకంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్లు విధులు బహిష్కరించి తరలి వచ్చారు. పవన్ కళ్యాణ్ మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని హామీ ఇస్తేనే వెళ్తామని భీష్మించుకొని కూర్చున్నారు.
ఓకే. ఈరోజు మేము ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి సార్ 350 మంది రావడం జరిగింది సార్. డిప్యూటీ సీఎం సార్ దగ్గరికి రావడం జరిగింది. అలాగా మేము పొద్దున్నుంచి ఇక్కడ ఉన్నామని సార్ మీటింగ్లో ఉన్న తెలుసుకొని 350 మంది నా కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారని సార్ వచ్చి మమ్మల్ని కలవడం జరిగింది సార్. అది ఏ విషయం మీదంటే డిఎస్సిలో మా గురుకుల పాఠశాలలో అవుట్సోర్సింగ్లో చేస్తున్న మా పోస్టులన్నీ మెగా డిఎస్సిలో కలపడం వల్ల మేము నష్టపోతున్నామని సార్కి విన్నవించుకోవడానికి వచ్చాం సార్. అదే విషయం మేము డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ సార్ గారికి తెలియపరచడం జరిగింది. అలాగే సార్ కూడా మా విషయాలన్నీ మేము ఏ విషయాలైతే చెప్పామో దాదాపు 16 ఈ డిఎస్సిలో మా పోస్టులు కలపడం వల్ల గురుకులంలో పనిచేస్తున్న 1600 మంది మా కుటుంబాలు రోడ్డును పాలవుతాయి సార్. మమ్మల్ని మీరు కాపాడండి అని మేము సార్ని విన్నవించుకోవడం జరిగింది. అలాగే డిఎస్సి నుంచి మా పోస్టులను మినహాయించి మమ్మల్ని సిఆర్టీ చేయమని కూడా సార్ని వేడుకోవడం జరిగింది. అలాగే సార్ కూడా చక్కగా మా మాటలన్నీ విన్నారు. అలాగే మా అర్జీలన్నీ తీసుకున్నారు. అలాగే పర్సనల్గా కూడా మాతో మాట్లాడారు. మమ్మల్ని పిలిచి లోపలికి మరి మీ విషయం ఏంటమ్మా, ఎలా చేయాలంటే సార్ మేము అన్ని విషయాలు చెప్పాం. సార్ కూడా సానుకూలంగా స్పందించి మాకు ఖచ్చితంగా నేను అందరితో డిస్కషన్ చేసి కేబినెట్లో మీ వాయిస్ వినిపిస్తానమ్మా, నేను అందరితో. ఉద్యోగ పదవి విరమణ చేయబోతున్న గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ బిక్కి విజయరత్న కుమారి సన్మాన కార్యక్రమం ముఖ్య అతిథిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి హాజరీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరూ కూడా సమయపాలన పాటిస్తూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అమలుపరిచే అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలకు అందించాలని తెలియజేశారు. అలాగే డాక్టర్ బిక్కి విజయ రత్నకుమార్ పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. విశిష్ట అతిథిగా ఏ శ్రావణబాబు, ఎన్సిడి సిడి పిఓ డాక్టర్ కెవి సుబ్బరాజు, డిఐఓ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ జి లావణ్య, సిహెచ్ఓ ప్రసాద్ స్వామి, సూపర్వైజర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, సిహెచ్ఓ ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొని డాక్టర్ బిక్కి విజయ్ కుమార్ కు పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఫస్ట్ మీరేనండి. నేను ఇన్ని పదవీ విరమణ ఫంక్షన్స్ అటెండ్ అయ్యాను కానీ దిస్ ఈస్ ద ఫస్ట్ ఫంక్షన్, బర్త్డే అండ్ ఫంక్షన్ ఒకే రోజు జరుపుకోవటం అది చాలా రేరు. ఇది నాకు సంతోషంగానే ఉంది. అలాగే ఒక మంచి మెడికల్ ఆఫీసర్ వెళ్ళిపోతున్నందుకు బాధగానే ఉంది. సో సేమ్ ఫీలింగ్ డాక్టర్ గారు కూడా ఉండొచ్చు. మనకు ఉద్యోగంలో వచ్చినప్పుడు ఎంత ఆనందంగా వస్తామో పదవి విరమణ అంటే అబ్బా ఈ బాధ్యతలన్నీ పోతాయి అన్న ఉన్న మనసులో బాధ ఉంటుంది. ఇంకా ఈ పిహెచ్సి లేకపోతే ఈ పేషెంట్ని చూడటం, ఈ స్టాఫ్ వీళ్ళందరూ దూరంగా వెళ్ళిపోతున్నాము అన్న ఫీలింగ్, మిక్స్డ్ ఫీలింగ్ ఉంటుంది. సో ప్రతి ఒక్క ఉద్యోగికి ఇది కంపల్సరీగా వచ్చే రోజు. సో మనము దీనికి ప్రిపేర్డ్గా ఉండాలి. ప్రిపేర్డ్గా ఉన్నాము కూడా, మేము కూడాను ఎప్పుడే రిటైర్మెంట్ వస్తుందా అనేసి. సో డాక్టర్ గారి గురించి చెప్పాలంటే నేను వచ్చి చాలా తక్కువ కాలం అయింది. ఈ 6 నెలల్లో దిస్ ఈస్ ద 3rd విజిట్ అనుకుంటాను. ఈ గుంటూరు డిస్ట్రిక్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ విజిట్ ఈ పిహెసికి. అప్పుడు వికసిత్ భారత్ మెడికల్ క్యాంప్ ప్రోగ్రామ్ లో విజిట్ కింద రావడం జరిగింది మినిస్టర్ గారు వచ్చినప్పుడు. సో చాలా నా దగ్గర పనిచేస్తాను సబ్ స్టాఫ్ అందరూ చాలా మంది పిల్లలు. అందుకని చెప్పేసి వాళ్ళకి నేను పోయినసారి నేను వాటర్ తీసుకెళ్ళగలిగాను. ఈసారి తీసుకెళ్తే అనుకున్నాను కానీ కొన్ని సమస్యల వల్ల తీసుకెళ్ళకపోయాను. మీరు మంచివారు కాబట్టి నేను అలా చేయగలిగాను. కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోండి.
నాకు ఎలాగైతే మీరు నాకు మంచిగా అంత రెస్పెక్ట్ ఇచ్చారు, ఇప్పుడు రాబోయే కొత్త డాక్టర్ గారు కూడా నా తర్వాత నా తర్వాత బాధ్యత చేపట్టారు. డాక్టర్ గారు కూడా మంచిగా ఉన్నారు, వాళ్ళకి దాని ద్వారా మంచిగా తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ కౌన్సిల్ సభకు హాజరైన టీడీపీ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎజెండాలోని 27 అంశాలను ఆమోదించిన కౌన్సిల్ ఎజెండాలోని ప్రతి అంశాన్ని ప్రస్తావించకుండా ఆమోదించడంపై తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ తాడిపోయిన రాధిక పోడియం వద్ద టీడీపీ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. చిన్ని వివాదాల మినహా ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. అలానే శాసనసభ్యులుగా నాగల్ మనోహర్ గారు మంత్రివర్యులుగా పదవిని స్వీకరించారు. వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. మీటింగ్ సాధ్యమని కోరుతున్నాను. పెద్దలు కేంద్ర సహాయ మంత్రిగా పరామర్శించినటువంటి చంద్రశేఖర్ గారికి కౌన్సిల్ సభ్యులకి అంటే మాకు అధికారాలు ఉన్నాయా లేక మాకు అర్థం కాదా? మరి ప్రజలు మాకు ఓటు వేసి గెలిపించింది ఏంటంటే ప్రజలు వెనక్కి వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు సమాధానం చెప్పకపోవచ్చు, చెప్పలేదు అని అన్ని సమస్యలు ఇలా రావు. కాబట్టి లోకల్ బాడీస్ లో కౌన్సిల్ అనే ఎప్పుడు చేయలేదు. పైన ఇప్పుడు ప్రశ్న అంశానికి చేస్తారు చట్టాధ్యక్షులు అనుకున్నాం. చెప్పారు కదా, చెప్పారు ఒకే అంశాన్ని ఇంతసేపు అనేది కరెక్ట్ కాదు. ఒకే అంశం కదా ఇంతసేపు అది చెప్పాక సమాధానం చెప్పారు కదా. వచ్చినప్పుడు ఏ కూడా మా కిట్టి వేసి ఇచ్చారని అడిగారు. చెప్పచ్చు కదా. కౌన్సిల్లో నిరంకుశ విధానాన్ని నశించాలి. కౌన్సిల్లో నిరంకుశ విధానాన్ని నశించాలి. నిరంకుశ విధానాన్ని నశించాలి. కౌన్సిల్లో నిరంకుశ విధానాన్ని నశించాలి. ఇంత దారుణంగా నెలకి జరిగే ఒక్కసారి మీటింగ్ కూడా అజెండాలో ఉన్న అంశాలు కూడా చర్చ పరిస్థితి ఏర్పడింది ఈ కౌన్సిల్లో. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆత్మీయ సమావేశం బందర్ రోడ్డు ఓ హోటల్ లో జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ప్రొటెక్షన్ ప్రెసిడెంట్ ఎస్వి కోటేశ్వరరావు, కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ పంచకల్ల శ్రీనివాసరావు, సెక్రటరీ వైరంగయ్య నాయుడు బాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మా సంస్థలో జాయిన్ అవ్వడానికి 500 రూపాయలు ఫీజు ఉంటుందని, మా సంస్థలో సభ్యత్వం పొందిన వారికి గుర్తింపు కార్డు ఇవ్వబడుతుందని తెలియజేశారు. మా సంస్థలో సభ్యత్వం తీసుకున్న వారు ఎవరైనా బ్యాంక్ లోన్లు అవసరమైతే, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సహాయపడుతుందని రంగయ్య నాయుడు తెలిపారు. హెచ్ఆర్సీ కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ అభినందనలు తెలియజేశారు. హెచ్ఆర్సీలో నీతి నిజాయితీగా పనిచేస్తూ అనేక మంది సభ్యుల్ని జాయిన్ చేసుకుని సంస్థను ముందుకు తీసుకుని వెళ్లడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ మూడు అన్న వాళ్ళు కూడా మన ఎంత సంపాదించి ఈ మూడు అడుగు మంచిగా శ్రీనివాసరావు అండి. ఈ హెచ్ఆర్సీకి నన్ను కృష్ణా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చేసినందుకు మన వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలుపుకుంటూ, ఈ హెచ్ఆర్సీలో నేను చాలా నిస్వార్థంగా నిజాయితీగా వర్క్ చేయాలని, అలాగే చాలా మంది సభ్యుల్ని జాయిన్ చేసుకుని ఇప్పుడు మన సార్ చెప్పినట్టు
అన్ని కార్యక్రమాలు కూడా మంచిగా చేయాలని సదుద్దేశంతో నేను ఈ హెచ్ఆర్సీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. కృష్ణా జిల్లా ప్రెసిడెంట్గా నేను చాలా పర్ఫెక్ట్గా న్యాయం చేయగలనని చేస్తానని కూడా నీ సమావేశంలో తెలియపరుచుకుంటున్నానండి. ఎస్వి కోటేశ్వరరావు అండి. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రెసిడెంట్ని, అదేవిధంగా ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర జనరల్ సెక్రటరీ మా డిపార్ట్మెంటు రంగయ్య నాయుడు గారు, అదేవిధంగా మీడియా అధ్యక్షుడు బాజీ గారు, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క సమావేశం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణంగా ఏంటంటే రాబోయే డిసెంబర్ 10వ తారీఖున మన మానవ హక్కుల గురించి పెద్ద ఎత్తున విజయవాడలో మంచి సదస్సు పెట్టాలని, అదేవిధంగా ఈరోజు కూడా మన కృష్ణా జిల్లాకి ప్రెసిడెంట్గా మన పంచకర్ల శ్రీనివాస్ గారిని ఈరోజు అపాయింట్ చేశాము. అందరినీ కలిసి ఆత్మీయ సమావేశం అనేది ఈరోజు విజయవాడ యొక్క ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్నాం. దీనికి అందరూ కూడా సభ్యులు రావడం జరిగింది. అదేవిధంగా ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది మానవ హక్కుల గురించి విజయవాడ నగరంలో ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పొలిటికల్ ప్రొటెక్షన్ మరియు ఇతర విభాగాలన్నీ కలిసి ఒక అవగాహన సదస్సు కల్పించాలి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులకి. అలాగే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యొక్క విధి విధానాలు, మనం ప్రజలకి ఏ రకంగా తోడ్పడాలి, సామాన్యుని యొక్క హక్కులు ఏ విధంగా ఉన్నాయి, ఎవరికైనా హక్కులు భంగం కలిగినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనే దాని మీద ఈరోజు సెమినార్ పెట్టాం. మరి దీనికి అధ్యక్షులుగా కోటేశ్వరరావు గారు, మరియు బాజీ గారు, సునీల్ కుమార్ గారు, రాజు గారు, అలాగే మా కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ నూతనమైనటువంటి శ్రీనివాసరావు గారు, వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం నిర్వహించబడింది. మరి రానున్న రోజుల్లో హెచ్ఆర్సీ యొక్క ఎలా ఉందంటే ఎక్కడైనా ఇబ్బంది జరిగినా దాన్ని మా దృష్టికి తీసుకొని వచ్చిన వెంటనే మేము స్పందించేలాగా చెప్పాం. మరి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హెచ్ఆర్సి ఈ సంస్థ మరి హెడ్ ఆఫీస్ బొంబాయిలో ఉంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మినిస్ట్రీ తోటి రిజిస్టర్ అయి ఉన్న సంస్థ. ఇది పక్క అథరైజ్డ్ ఆర్గనైజేషను. దాని యొక్క శాఖ ఆంధ్రప్రదేశ్ శాఖ ద్వారా ఎన్నో బృహత్తర కార్యక్రమాలు మరి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, రంగనాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఈవేళ మనం చూస్తే కనుక మానవ హక్కులకి భంగం చాలా పెద్ద ఎత్తున సమాజంలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే బడుగు బలహీన వర్గాలు, వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోవాలి. విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఎంకే బేగ్ హై స్కూల్ మదర్సాలో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. దీనిలో 60 మంది విద్యార్థులు అభ్యాసం చేస్తూ ఉన్నారు. నిన్న రాత్రి భోజనం చేసిన పిల్లల్లో 10 మందికి వాంతులు అయ్యాయి. గుడివాడ అంగులూరు ప్రాంతానికి చెందిన కరిష్మా 17 సంవత్సరాలు ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా ఉదయం 9 గంటల సమయంలో మృతి చెందింది. మిగిలిన విద్యార్థులు సురక్షితం. మదర్సా ఎదురుగా మృతి చెందిన కరిష్మా బంధువులు ఆందోళన చేస్తున్న వారికి కట్టడి చేస్తున్న పోలీసులు. ఈ సందర్భంగా ఏసీపీ దేవరకొండ ప్రసాద్ మాట్లాడారు. కరిష్మా మృతిపై దర్యాప్తు చేపిస్తామని తెలిపారు. సింగ్ నగర్ లోని మదర్సాలో ఉన్న వారికి ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలిపారు. మదర్సా యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. కరిష్మా కడుపు నొప్పితో రాత్రంతా బాధపడింది. ఉదయం ఆసుపత్రికి తీసుకువెళ్లిన తర్వాత మృతి చెందింది. మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నామని కేసు నమోదు చేసి తదుపరి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. పరిధిలోని ఎంకే బేగ్ స్కూల్కి ఎదురుగా ఉన్న స్ట్రీట్లో ఒక మదరసా ఉంది. ఆ మదరసాలో సుమారు ఒక 65 మంది విద్యార్థినులు అరబిక్ నేర్చుకోవడం జరుగుతుంది. అందు నిమిత్తం ఇక్కడ ఒక మదరసా ఏర్పాటు చేసుకున్నారు. దానికి ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. దాని ద్వారా వారికి విద్యను అందిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న అందులో కరిష్మా అనే పాపకి 16-17 ఇయర్స్ ఉంటాయి. ఆ పాపకి నిన్న రాత్రి వాంతులు అవ్వడం జరిగింది. ఆ వాంతులు అయినప్పుడు వాళ్ళు అందులో ఉన్న ఒక టీచర్ ఒక ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగింది. ఆ ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత ఆమె కొంచెం అడ్జస్ట్ అయింది.
అడ్జస్ట్ అయిన తర్వాత పెరుగన్నం పెట్టామని చెప్తున్నారు. ఆ పెరుగన్నం తిన్న తర్వాత పడుకుంది. మరలా ఉదయం 5 o'clockకి వీళ్ళు రొటీన్ సిస్టంలో ప్రకారంగా నమాజ్కి లేచారు. ఆ నమాజ్కి లేచి నమాజ్ చేసుకోవడం జరిగింది. సుమారు 8:30 ఆ టైంలో అందరూ టిఫిన్ చేసే సమయానికి ఈ పిల్లకి మళ్ళీ వాంతులు అవడే పొజిషన్ లాగా వచ్చేసరికి ఆమె కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. వెంటనే వాళ్ళు టీచరు ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు పాపని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్స్ ఎగ్జామిన్ చేసి బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. దాని మీద పేరెంట్స్ అంతా వచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అందు నిమిత్తం నేను ఎస్ఐ గారు అందరూ వచ్చి ఈ మద్రసాన్ని పరిశీలించడం జరిగింది. కొంతమంది పిల్లలను కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. అందులో ఒక 9 మంది పిల్లల్ని ఆ సిఏ గారే వాళ్ళని ఇంకా ఫర్దర్గా ఏదైనా ప్రాబ్లం ఉంటుందేమో అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎగ్జామిన్ చేయడం జరిగింది. అందులో 9 మంది పిల్లలు చెప్పిన దాని ప్రకారము వారికి 2 days నుంచి వాంతులు విరోచనాలు అవుతున్నట్లుగా ఆ పిల్లలు చెప్పడం జరిగింది. వారి దగ్గర స్టేట్మెంట్స్ కూడా రాసుకున్నాము. ఇప్పుడు ఈ పేరెంట్స్ అంతా కలిసి వారి శవపంచామ జరిగిన తర్వాత వారి శవపంచామలో చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, వారు చెప్పిన విధానాన్ని బట్టి, వారి ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి అది మేము తగిన చర్య తీసుకుంటాము. అది పోస్ట్ మార్టం నివేదిక రాగానే ఫైనలైజ్ చేసి కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కలికి 2898 AD సినిమా పాన్ ఇండియా మూవీగా అట్టహాసంగా విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో విజయ టాకీస్ లక్ష్మీప్రసాద్ థియేటర్లలో 2 థియేటర్లలో గురువారం కలికి 2898 సినిమా విడుదల చేయడం జరిగింది. దాదాపుగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో కలికి 2898 సినిమా రూపొందించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణ ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షులు అనురాజ్ మరియు వారి మిత్ర బృందం మాట్లాడారు. కలికి 2898 AD సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి నా పనిలో ఇస్తురాదా అది ఇది అన్నా అంటే లేదు చేయాల్సిందే పిఓ వచ్చింది అంటే పిఓ అది ఒకటి చేస్తాగా ఫోన్ ఎవరు పట్టుకుంటారు? నేను వస్తే మీరు పట్టుకోరేట్రా నా పాట సినిమాలో కొత్త కొత్త విలువలు ఉన్నాయి. దాంట్లో కొత్తగా నూతన ప్రపంచం చూపించారు. నూతన జనరేషన్ కోసం ఏ విధంగా జరుగుతుందో మామూలుగా చూపించారు. చాలా కొత్తగా ఉంది. దర్శకుడు కొత్త కొత్త అనుభూతులతో కొత్త విషయాలు నేర్పించారు. దాంట్లో టేకింగ్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. దాంట్లో కొన్ని సీన్లు సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ఎంత బాగున్నాయి అంత బాగున్నాయి. మనం ఎక్కువ శాతం హాలీవుడ్ సినిమా మనం బాగా చూస్తూ ఉంటాం. ఆ తరాల తల్లిదండ్రుల ఈ సినిమా చాలా అందంగా ఉంది. ప్రతి ఒక్కరు సినిమా చూడవచ్చు ఇబ్బంది లేకుండా. సినిమా కొంతమంది ఏదో ఏదో అనుకుంటున్నారు. సినిమా చూసి చెప్పాలి. ఎవరైనా సరే సినిమా చూడండి, ముందు చూసి మాట్లాడండి. సినిమా ఎలా ఉందో బాగాలేదా బాగుందని చెప్పి. ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు సూపర్ టాక్ నడుస్తుంది. దాదాపుగా 200 కోట్లు కలెక్షన్ ఫస్ట్ డే కలెక్షన్. సినిమా లాగుంది అన్నారు. సినిమా లాగుంది అక్కడ ప్రభాసం లేని కాడ, ప్రభాసం వచ్చింది కాడ సినిమా లాగుందా? ఇట్లా ఎంగిచ్చిండు సినిమాని. ఎలా అయితే చూడాలనుకున్నా అంతకన్నా దారుణంగా ఉంది సినిమా. నేను ఎవడో ట్రోల్ చేయలేడు, చేస్తే మళ్ళీ మామూలుగా ఉండదు. చాలా సూపర్ బ్లాక్ బస్టర్ ఉంది. చాలా మంచి కొత్త టెక్నాలజీతో తీసిన మహాభారతాన్ని కూడా అదే మనం చూసుకుంటే ప్రభాస్ ఒక కొత్త కామెడీ యాంగిల్ కూడా దీంట్లో కనపడింది. అన్నిట్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత ఫైట్లు బాగున్నాయి. 30 minutes సినిమా అయితే 30 నిమిషాల సినిమా అయితే క్లైమాక్స్ సూపర్ బ్లాక్ బస్టర్. చూడండి, చాలా చిన్న పిల్లలు పెద్దల కాడ నుంచి సినిమా చాలా బ్లాక్ బాస్టర్. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా, సెకండ్ హాఫ్ బాగుంది. ఓకేనా, సినిమా అయితే బ్లాక్ బాస్టర్. దాని గురించి మేము వాళ్ళ మళ్ళీ నిన్న పెట్టాల్సింది వాళ్ళు పెట్టేసాం.
మొత్తం హడావుడి మొత్తం వాళ్ళు పెట్టేసాం. ఓకేనా, సినిమా అయితే బ్లాక్ బాస్టర్. దాని గురించి ఓకే ఎవరు కామెంట్ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో జయప్రద ఫౌండేషన్ వారు రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా లేడీస్ సర్కిల్ రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి వారి అనుసంధానంతో 10 లక్షల రూపాయల వ్యయంతో డిజిటల్ క్లాస్ రూమ్ తో పాటుగా నిర్మాణం చేసిన పలు సచివాలయాలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడారు. గత ప్రభుత్వానికి భిన్నంగా టీడీపీ ప్రభుత్వం పిల్లల్ని మొదలుకొని పెద్దల వరకు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టడం శుభసూచకమని తెలియజేశారు. కార్యక్రమంలో గవినేని రమాదేవి, ఎమ్మెల్యే శ్రీరామ్, రాజగోపాల్ తాతయ్య, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్సీ డి జనార్దన్, రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా లేడీస్ సర్కిల్ రోటరీ క్లబ్ అమరావతి సభ్యులు, ఫౌండేషన్ ఎండి తొండపు గౌతమి, సరోజ తదితరులు పాల్గొన్నారు. ఇంకో దగ్గర ఎందుకంటే టెక్నీషియన్ తెలుస్తుంది. మన స్టూడెంట్స్ ని డెవలప్ చేస్తే మన దేశం డెవలప్ చేసినట్టే. ముఖ్యంగా పబ్లిక్ స్కూల్ సిస్టమ్ లో డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్. పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ అఫోర్డ్ చేసే పరిస్థితిలో లేరు. మన దేశంలో చూస్తే గొప్ప వాళ్ళు చాలా మంది పబ్లిక్ స్కూల్ సిస్టమ్ లో చదివిన వాళ్ళే. అబ్దుల్ కలాం జీ కానీ, వివేకానంద కానీ, ఈవెన్ మన్మోహన్ సింగ్ కానీ, ఈవెన్ మా నాన్నగారు గల్లా రామచంద్ర నాయుడు గారు కానీ. కాబట్టి పిల్లల్ని డెవలప్ చేసినప్పుడు మన దేశం డెవలప్ చేసినట్టే అనుకుంటున్నాను.